స్వరాజ్ న్యూస్కి స్వాగతం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రణవ్. వర్షాలు కురిసినప్పుడు వరద ప్రభావం అంతా హుజూరాబాద్ పట్టణంలో గాంధీనగర్లో గల బెడ బుడగజంగాల కాలనీలోకి గృహాల్లోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విషయం తెలుసుకున్న ప్రణవ్ అక్కడ నివసించే ప్రజలు మా కాలనీ యొక్క అవస్థలు చూడమని ప్రణవ్కు తెలుపుగా స్పందించిన ప్రణవ్ 2 నెలల క్రితం కాలనీని సందర్శించి త్వరలోనే మీ కాలనీకి తగిన సాయం చేస్తామని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం రోజున కాలనీలో మొరం పొంచి చదును చేపించారు. భారీ వర్షాలు కురిసిన ప్రతి సమయంలో కాలనీ అస్తవ్యస్తం అవుతుందని, ఇన్నాళ్లుగా తమ కాలనీని పట్టించుకునే నాదుడే కరువయ్యారని, సమస్య చెప్పిన కొద్ది రోజుల్లోనే పరిష్కారం చేసిన కృషి చూపిస్తున్న ప్రణవ్కు కాలనీ వాసులు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఇక రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కార విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, ఇలాగే కొనసాగి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. కొన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యలను కూడా మానవతా దృక్పథంతో ప్రణవ్ చేస్తున్నాడని పలువురు కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గత 30-40 సంవత్సరాల నుండి హుజూరాబాద్ టౌన్లో గాంధీనగర్లో మా బేడబుడిగా దంగాల కాలనీలో 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ జీవిస్తున్నాం. 30-40 సంవత్సరాల నుండి కూడా ఇంతవరకు ఏ పార్టీ నాయకులు కూడా కనీసం తట్టడి మట్టి ఈ ప్రాంతాన పోసింది లేదు. ఈ విషయాన్ని గతంలో భారీ వర్షాల కారణంగా కొన్ని గుడిసెల ప్రాంతాలలో నీరు రావడం వల్ల హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు తక్షణమే స్పందించి దాదాపు ఒక 30 టిప్పర్ల మొరము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళు కూడా కనీసం తట్టెడు మట్టి కూడా వేయలేదు. కేవలం ప్రణవ్ బాబు దృష్టికి తీసుకుపోయినందుకు తక్షణమే స్పందించి ఈరోజు 30 టిప్పర్ల మొరం ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో కూడా ఈ వాడ అభివృద్ధి విషయంలో కూడా కమిషనర్ గారికి ఫోన్ చేసి దాదాపు 75 లక్షలు ఖర్చు అయ్యే ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. అది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయి ఆ నిధులు కూడా తీసుకొచ్చి ఈ వాడ అభివృద్ధి టోటల్గా అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జీవిస్తున్న మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ కేవలం ప్రణవ్ బాబు, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు మాత్రం ఎమ్మటే స్పందించి ఈ ప్రాంతాన్ని తాత్కాలికంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా బేడబుడిగా దంగల పక్షాన వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.